అందరికీ నమస్కారం. బాగున్నారా? నేను బాగున్నాను. ఇప్పుడు మీకు ఒక సాల్సా అంటే సాలెడ్ లాంటిది అనమాట. ఒక ఆవకాడో సాల్సా చేస్తుంటారు. ఇప్పుడేమో మామిడి పండు కూడా వేసాను. అంటే పండు కాదు, కొంచెం పచ్చిగానే ఉంది, మరీ మెత్తగా ఉండదు. ఒక మామిడి పండు, ఒక ఆవకాడో, కాసంత ఎర్ర ఉల్లిపాయ, ఒక టమాటో, ఇది కీర దోసకాయ ఉంటే కొంచెం ముక్క, తర్వాత నిమ్మరసం, ఉప్పు, బ్లాక్ పెప్పరు, ఒక పచ్చిమిరకాయ కూడా, ఒక పచ్చిమిరకాయ వేస్తాను ఒక కట్ చేసి. ఇది కొత్తిమీర, మన ఇంట్లోనే పండిన కొత్తిమీర అనమాట. ఇది వేసేసి చేస్తాను. చూద్దామే. చాలా చాలా బాగా వస్తుంది, చాలా బాగుంటుంది కదా. అన్నీ కోసుకున్నాం అనమాట. మామిడి ముక్కలు, మామిడి పండు ముక్కలు ఇవి గట్టిగానే ఉన్నాయి, చక్కగా ఉన్నాయి. కొద్దిగా పచ్చిగా వేస్తున్నాను. ఇది ఎర్ర ఉల్లిపాయ, టమాటో, కొత్తిమీర, కీర దోసకాయ, నిమ్మకాయ, అదే ఆవకాడో వేయాలి. ఆవకాడోను ఇలాగ ఫోర్క్ పెట్టి ఇలా నొక్కితే చాలా జ్యూస్ బాగా వస్తుంది అనమాట. సో అదొక ట్రిక్. సో ఫోర్క్ తోటి ఇలా అంటే బాగా వస్తుంది. మాకు అమెరికాలో ఫోర్క్ బాగా వాడతాం, ఇండియాలో అసలు ఫోర్కే వాడరు. కానీ చాలా ఉపయోగం అనిపిస్తుంది ఇలా ఫోర్క్ ఉండడం మూలంగా, ఎన్నో విధాలుగా ఉపయోగం ఉంటుంది. సో నిమ్మకాయ వేస్తున్నాను. ఇంకా ఆవకాడ కూడా కోసి వేసేస్తాం అనమాట. చూసారా ఆవకాడ ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇంకొంచెం మెత్తగా ఉంటే బాగుంటుంది, కానీ దాని పిట్ అనమాట, దాని గింజ. కాంపోస్ట్, ఇది కాంపోస్ట్ బకెట్, కాంపోస్ట్లో వేసేస్తాను. ఇది ఇలా కోసేసేసి ముక్కల కింద అప్పుడే దాంట్లోంచే తీసేయచ్చు అనమాట. అలాగా చేయి కోసుకోకండి, ఇలా చేసినప్పుడు కొంచెం అలవాటు ఉన్న వాళ్ళే చేయాలి, అలా వచ్చేస్తుంది. చక్కగా ఉంది. ఆవకాడ మాత్రం చాలా బాగుంది. సో ఇలాగా లోపల కోసేసుకుని ఇంకా వచ్చేసి ఇది కాంపోస్ట్కి వెళ్తుంది. ఉప్పును మీకు కొంచెం తక్కువే వేసుకోండి, తర్వాత కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు ఉప్పు. తర్వాత ఇదేమో బ్లాక్ పెప్పర్ అంటే మిరియాలు అనమాట. దీనికి దీంట్లోనే ఉంటుంది. ఇలాగంటే దానంతట అదే క్రష్ అయిపోద్ది అనమాట. సో మూత కూడా ఉంది. సో ఇలాగా క్రష్ చేసేసుకుని ఇప్పుడు ఈ మూత తీస్తే దీంట్లో ఉంటుంది అనమాట. చూసారా ఎంత చక్కగా ఉందో. దీంట్లో గ్రైండర్ కూడా దీంట్లోనే ఇచ్చేసారు. చాలా ఈజీ అనిపిస్తుంది అనమాట అప్పుడు చేసేదానికి. ఎన్నో విధాలుగా మనిషికి ఒక దాంతో సరిపోదు, మిషన్ మీద మిషను. కానీ ఇది చాలా ఉపయోగం అనిపిస్తుంది. కరెంట్ అక్కర్లేదు, చేత్తోనే చేసుకోవచ్చు అనమాట. సో మూత తీస్తే అప్పుడు దీంట్లోకి ఉంటుంది. దీన్ని ఇలాగా పొడి చల్లుకోవచ్చు. సో అది కూడా చూస్తారు కదా, పెప్పర్ మిల్లు. ఇంక ఇది కలిపేసుకుని ఆవకాడో ఇదంతా ఉంది కదా, చపాతీ కానీ లేకపోతే పీటా బ్రెడ్ అంటారు కదా, నాన్ బ్రెడ్, పీటా బ్రెడ్ కొంచెం ఎక్కువ కాల్చుకుంటే కొంచెం క్రంచీగా ఉండేలాగా. లేకపోతే పీటా చిప్స్ అని కూడా అమ్ముతారు, అవి కూడా ఆ ప్యాకెట్ వస్తుంది. అవి కానీ తెచ్చుకుని దాంతో తినచ్చు. ఏం ఉట్టినే కూడా తినేసేయచ్చు అనమాట, చాలా రుచిగా ఉంటుంది. మీరు చేసుకుని చెప్పండి, నా కామెంట్స్లో పెట్టండి. దిస్ ఇస్ సచ్ ఏ గుడ్ సమ్మర్కి మీరు పిక్నిక్లకి వాటికి కూడా ఇదైతే కనుక ఈజీగా చేసి తీసుకెళ్ళచ్చు.
చిప్స్ పీటా చిప్స్ను ఇది తీసుకెళ్లారంటే మీకు నెంబర్ 1 అనమాట. మీకు డిష్ ఫాస్ట్గా అయిపోద్ది. సో సమ్మర్ పిక్నిక్స్కి చాలా బాగుంటుంది ఇది. ఇప్పుడు జూన్ వస్తుంది కదా, జూన్ జూలై ఆగస్టు సమ్మర్. ఇక్కడ ఇది సమ్మర్ సాలెడ్ ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో చూసారా. టమాటోలు, మామిడి పండు అన్నీ ఉన్నాయి దీంట్లో. వెరీ వెరీ గుడ్ సాలెడ్. కారం కావాల్సిన వాళ్ళు ఇంకొంచెం పచ్చడికాయ ఎక్కువ వేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. ఇదిగండి పీటా చిప్స్ అని ఉన్నాయి కదా, సింపుల్ బేక్డ్ అని. అప్పుడప్పుడు ఇది కొంటుంటాను. ఇలా ఉంటాయన్నమాట పీటా చిప్స్. దీంట్లో కొంచెం ముక్కలు అయిపోయినట్టున్నాయి. సో ఇది తీసుకుని పర్ఫెక్ట్, చాలా బాగుంది. రియలీ రియలీ గుడ్. చాలా బాగుందండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ.